మార్కాపురంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం 4 మండలాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లింలు. ఎస్వీకేపీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరును పరిశీలన. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మూతాల అజితారావు. ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్న 108 సిబ్బంది. పోస్టల్ బ్యాలెట్ కు ప్రత్యేక షరతులు వర్తింపజేస్తున్న గిద్దలూరు ఎన్నికల అధికారులు. ముస్లింలను నమ్మించి మోసం చేసిన వైసీపీని కాకుండా ముస్లింల హక్కును చేర్చుకునే తెలుగుదేశం పార్టీకి ముస్లిం మైనార్టీ వర్గాలు ఓటు వేసి వేయించి గెలిపించాలని రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు మార్కాపురం నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం టీడీపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్, జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ హాజరయ్యారు. ముస్లిం మైనారిటీ సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలను వైసీపీ ప్రభుత్వం నేడు ఓట్ల కోసం ముస్లిం మైనారిటీలను మరోసారి మోసం చేసేందుకు ముస్లింలలోని కొందరిని ప్రలోభాలకు గురిచేసి లాభాపేక్ష కోసం ముస్లింలను మరోసారి మోసం చేసేందుకే వైసీపీ ప్రయత్నిస్తోందని ముస్లింల ఆత్మీయ సమావేశంలో వక్తలు తెలిపారు. సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, ఆయన సారథ్యంలోని ముస్లిం మైనారిటీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. అనంతరం మాజీ శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలను వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూసిందని, తాను కుటుంబ సభ్యుడిగా భావిస్తూ నిరంతరం అన్న, మామ, తమ్ముడు అని సంబోధించే ముస్లిం మైనారిటీలు తన వెంట ఉన్నారని, అధికారంలో ఉన్నా లేకపోయినా తన ఇంటికి వచ్చిన ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ఎక్కడికి రావాలంటే అక్కడికి వెళ్లి తమ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండి పోరాటాలు చేశానని చెప్పారు. ముస్లింల కోసం నిరంతరం పాటుపడుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముస్లిం మైనారిటీ సోదరుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న తనకు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి అయిన మాగుంట శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. అనంతరం రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలపై అనేక దాడులు జరిగాయని, నాడు నోరు మీద పని ముస్లిం మైనారిటీలో కొందరు మత పెద్దలు నేడు వైసీపీకి ఓటు వేయాలని పత్రికాముఖంగా చెప్పడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలను ఊచుకొత్తు కూసినప్పుడు ఈ మత పెద్దలు ఎక్కడికి వెళ్లారని, ముస్లింల స్థలాలను, ఈద్గాలను సైతం కబ్జాలు చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయారని వైసీపీ నాయకులు నేడు ఓట్ల కోసం ముస్లింలను మరోసారి మభ్యపెడుతూ ముస్లింల ఓట్లు దండుకోవాలని చూడడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరైనా చెప్పినా ముస్లిం మైనారిటీలు ఏకమై తెలుగుదేశం ఎన్డీఏ కూటమిని అభ్యర్థులైన మాగుంట శ్రీనివాసరెడ్డి, కందుల నారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముస్లిం మైనారిటీ వర్గాలకు పిలుపునిచ్చారు. ఈ ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పఠాన్ ఇబ్రహీం, అలాగే రాష్ట్ర కార్యదర్శి షేక్ కాజా షరీఫ్, జిల్లా అధ్యక్షులు రసూల్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సాదిక్, మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షులు మహబూబ్ బాషా, టీఎన్జీఈసీ సెక్రటరీ మస్తానయ్య, అలాగే మార్కాపురం నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా భయంకరమైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇందులో లబ్ధి పొందాలని ఆలోచనతో నిన్నగాక మొన్న నీ యొక్క లబ్ధి కోసం, నీ యొక్క కేసుల కోసం, నీ యొక్క ఇబ్బంది కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు స్పెషల్ స్టేటస్ అడగలేదు, ఇంకోటి అడగలేదు. కేవలం ఒక స్వప్రజల కోసం ముస్లింస్కి ఇటువంటి పరిస్థితిలో ఏ పథకాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మరి అదే గతంలో తెలుగుదేశం హయాంలో అనేక రకాలైన పథకాలు పేద మహిళలు ఉంటే డబ్బు ఇచ్చిన సందర్భాలు, అమ్మాయిలకు పిల్లలకు ఎవరైనా పథకం ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాస్తవంగా రాష్ట్రంలో ముస్లిం కమిటీ అభివృద్ధి చెందిందంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చొరవ చేసిన పథకాలు అద్భుతమైన పథకాలు. వాటన్నింటినీ మసిమసి మారేడుకాయ చేసి ఎవరికి పథకాలు ఇవ్వకుండా ఈరోజు చాలా స్వల్ప మొత్తంలో ఇచ్చి ఈరోజు ఎవరు ఎలక్షన్స్ స్వార్థంతో 2 ఏళ్ల క్రితం నుంచి ఒక పథకం ప్రకారం ముఖ్య పార్టీ వారు
ముస్లింల స్థలాలు ఈద్గాలు కూడా కబ్జా చేయాలని చూస్తే ఆ ఈద్గా వంక పెట్టుకొని మతం చిచ్చులో పెట్టి మదర్సాలను లేదా ఉన్నటువంటి ఇంకా పెద్దవాళ్ళను డబ్బులిచ్చి లొంగ తీసుకోవాలని చూస్తా ఉన్నారంటే వైసీపీ నాయకులు వాళ్ళు ఎంత క్రూరులో దీన్ని బట్టి ఆలోచన చేయండి. తుమ్మల చెరువులో 5 ఎకరాలు ఈద్గా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే నేను అంటాం ఈ పెద్ద ఆయన తీసుకొని పోయి నేను తల్లి చేసిన ఈద్గా స్థలాన్ని ఏ రకంగా తింటారా ఏదో దాన్ని తగ్గున్న వాళ్ళని చెప్పి మేమిద్దరం అడ్డం నిలబడితే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు లేరు. ఇంతకన్నా ఎవరు నిలబడతారు? మతానికి ఇంతకన్నా ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ రోజు వాళ్ళు ప్యాకేజీలు పట్టుకొని ప్యాకేజీలు తీసుకొని వచ్చి ప్యాకేజీలు ఇచ్చి లొంగ తీసుకోవాలని చూస్తా ఉంటే వాళ్ళను మత పెద్దలు కుల పెద్దలను సపోర్ట్ చేస్తా ఉంటే ఏం చేయాలి? ఈద్గా స్థలాలు కబ్జా చేయాలని వచ్చిన వాళ్ళు ఆ పార్టీ మీకు మంచి పార్టీ అయిందా? ఆ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి పెద్దలు వాళ్ళు నాయకులు అయ్యారా? ఏ రకంగా ఒప్పుకుంటున్నారో నాకైతే అర్థమే కావటం లేదు. ఈ ఎన్నికలే మీకైనా నాకైనా తాడో పేడో తీర్చుకోబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనం నల్ల చట్టానికి ఎవరు సపోర్ట్ చేశారు? మీ అప్ప సపోర్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదా? ఆ రోజు మీరు బయటికి వచ్చారా? ఆ రోజు ముస్లిం సమాజంతో మీరు నిలబడినారా? మీకు ఏ అర్హత ఉంది? ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి ఫత్వా, ఢిల్లీ నుంచి ఫత్వా, అప్పుడు రాలేదే ఫత్వా. జగన్మోహన్ రెడ్డి సిఏఏ ఎన్ఆర్సీకి సపోర్ట్ చేసే సమయంలో ఫత్వా రాలేదే. మీరు ప్రెస్ మీట్ పెట్టలేదే. సిగ్గు ఉండాలి. వాట్సాప్ షేర్ చేస్తారా? అమాయకుల్ని మోసం చేస్తారా? సిఏఏ బిల్ ఏది సపోర్ట్ చేసినారో లేదా జగన్మోహన్ రెడ్డి? అన్న చెప్పాలి గట్టిగా. ఆ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి వినపాలి. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ మార్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్వీకేపీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ను ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలను భద్రపరిచిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటిని కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లపైన కలెక్టర్ ఆరా తీశారు. ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఒంగోలు లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ ప్రాంగణంలో లైటింగ్, బ్యారికేడ్ల ఏర్పాటు విషయంలో స్థానిక రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనాకు ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టరేట్ సందర్శించారు. ఈ కేంద్రంలో కల్పించిన మౌలిక సదుపాయాలు, పోలింగ్ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ వాళ్లకి కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం ఒక ఉద్యోగికి యూపీఐ విధానంలో ఒకరి డబ్బులు పంపినట్లు వచ్చిన వార్తలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఉద్యోగి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అదేవిధంగా మార్కాపురం మండలం పెద్దనాగులవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నికరంపల్లె ప్రాథమికోన్నత పాఠశాల, జమ్మనపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కొలభీమునిపాడు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. విధుల్లో పాల్గొనేందుకు వచ్చే సిబ్బందికి వసతి కల్పించేందుకు చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ దిశగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులకు ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, తహసీల్దార్ రవికుమార్, సెక్టర్ ఆఫీసర్ డి శ్రీనివాసులు ఇతర అధికారులు ఉన్నారు. పెరిమీటర్ కూడా చాలా చక్కగా పోలీస్ వాళ్ళు బందోబస్తు క్లియర్ చేయడం జరిగింది. ఓటర్స్కి కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయాలు, బేసిక్లీ వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ అండ్ డ్రింకింగ్ వాటర్ లోపల్లో అండ్ షేడ్స్, వాళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తే కూర్చోడానికి కూర్చులు అండ్ ఈవెన్ కూలర్స్ అండ్ ఫ్యాన్స్ కూడా లోపల అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఏజెంట్స్ కూడా ప్రతి ఒక్క రూమ్లో కూర్చోవడం చూశాను. 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
దాదాపుగా ఒక 85% ఆఫ్ పోలింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. దాదాపు 2700లో 2450 వరకు ఇప్పుడు దాకా అయింది. ఇంకొక రోజు టుమారో ఆల్సో యువర్ హ్యావ్ సో 8th మే వరకు ఈ పోలింగ్ ప్రక్రియ వాళ్ళకి అందుబాటులో ఉంటున్న వలన ఎవరెవరు విడిపోయిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఓటు వేయడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఓటు వేయడానికి రాకుండా మనం ఇంకొక ప్రజలకి మీరందరూ కూడా ఓటు వేయడానికి రావాలి అని చెప్పడానికి వీల్లేదు. సో ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరూ కూడా 100% వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. సెకండ్, కొన్ని చోట్ల కొన్ని అడ్వర్స్ న్యూస్గా ఈ ఎంప్లాయీస్కి డబ్బు తీసుకొని వేస్తున్నారు, ఇట్లాంటి ఒక అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇవాళ కూడా ఒక కేసు కట్టడం జరిగింది. ఈ యూపీఐ ద్వారా కొన్ని పర్సన్స్ ఈ ఎంప్లాయీస్కి పంపించిన విషయాలు ఎస్పీ గారు ఒక ఇన్వెస్టిగేషన్ ద్వారా ఐడెంటిఫై చేయడం. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తంగిరాలపల్లి, తోకపల్లి, గొబ్బూరు, దేవరాజుగట్టు, కొత్తపల్లి, పెద్దారవీడు గ్రామాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు మాట్లాడుతూ ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీ పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను ఎంతో నిర్వేదం చేశారని, ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల్లో పనులు లేక వలసలు ఎక్కువగా గ్రామాల నుంచి తరలిపోతున్నారని, వలసలను నివారించాలంటే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే వలసలను నివారించవచ్చునని చెప్పారు. అంతేకాకుండా మండలంలోని అనేక గ్రామాల్లో త్రాగునీటి అవస్థలు తారాస్థాయికి చేరాయని, వీటన్నింటికి గత ప్రభుత్వ పాలకులే కారణమని, ఒక్కసారి నియోజకవర్గంలోని ప్రజల్ని ఆలోచించాలని ఓటర్లను అభ్యర్థించారు. అంబేద్కర్ ఆశయాలు నిజంగా నెరవేర్చాలంటే ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డగా 2 పర్యాయాలు ఓటమి చవిచూసి మూడోసారి ఎంతో ధైర్య సాహసంతో బడుగు బలహీన వర్గాలకు వెనుదనుగా ప్రస్తుత వెన్నుపోటు రాజకీయాలకు ఆధారక బెదరక అట్టడుగున ఉన్న తమ వర్గాలకై ఎదురెక్కి వారుతున్న నన్ను ఆశీర్వదించాలని ఓటర్లను వేడుకున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాలు స్ఫూర్తి నింపుతూ రాష్ట్రంలోని ప్రధానంగా ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు మతతత్వ బీజేపీ పార్టీతో అంటకాగుతున్న విషయం గుర్తు చేస్తున్నారు. ఎక్కువగా తాను తిరుగుతున్న గ్రామాల్లో దళిత వాడల గడపలకు వెళ్లినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన మోసపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎటు అక్కరలేని భయంకరమైన పరిస్థితులు. ఎందుకంటే ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. ఉప్పులు, పప్పులు, నీళ్లు కానీ, బియ్యం కానీ, ఏది కొనాలన్నా కానీ వాళ్ళు సంపాదించుకున్న ఆ 25,000, 30,000, 40,000 వాళ్ళు 6 నెలలు కష్టపడి చెమటోడ్చి కుటుంబాలని వదిలేసుకొని సంపాదించి పెట్టుకుంది ఒక నెలకి కూడా సరిపోని పరిస్థితి. కొన్ని గ్రామాలలో వాళ్ళు చెప్తారు, అమ్మఒడికి అని చెప్పేసి 14,000 ఇస్తున్నారండి అన్నారు. ఒక సంవత్సరం వచ్చిన 14,000 వాళ్ళ చదువులకు ఉపయోగించకుండా 4 కట్టలు బియ్యం తెచ్చుకొని కడుపు నింపుకుంటున్నామన్నా అన్నారు. అలాంటి దుర్బలమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చేయుదినిచ్చిన డబ్బులు వాళ్ళు చదువుకోవడానికి కాకుండా వాళ్ళు పూట గడవడానికి, వాళ్ళ రోజు గడవడానికి వాడుకుంటున్నారంటే అలాంటి పరిస్థితుల్లో ఆ నాయకులు ఏం చేస్తున్నారు? అలాంటి ఎమ్మెల్యేలు కానీ, అలాంటి ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాలెంలలో కానీ, ఈ ఊర్లలో కానీ వాళ్ళ ఇబ్బందులు చూసి ప్రతి గ్రామంలో వాళ్ళు తిరగబడతా ఉన్నారు. ఇలాంటి నాయకులు మా గ్రామం కాదు కదా, మా ఛాయలకు కూడా రానియమని చెప్పేసి వాళ్ళందరూ ప్రతిమ మూలి ఉన్నారు. ఇలాంటి సమయంలో మరి అనుకోకుండా వాళ్ళకి ఒక ఆశగా మనకు ఎరిగిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిగా మీరు వచ్చారమ్మా. ఈ 2 పార్టీలు ముందు కూడా ఒక జాతీయ పార్టీ, ఒక అమ్మలాంటి పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చినవే. మేమందరం పూర్వం కాంగ్రెస్లో ఉన్న వాళ్ళమే అని చెప్పేసి వారందరూ ఒక ఆశాజ్యోతిగా కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు రావడం మాకు మంచి హెల్ప్ చేసినట్టు అయిందని చెప్పి మాకందరికి మద్దతు పలుకుతూ ఉన్నారు. నేను వాళ్ళందరికీ మీ ప్రముఖంగా ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజల సమస్యలు తీర్చడానికి కంకణం కట్టుకున్న ఒక నాయకురాలిగా 10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి తరతమ భేదాలు కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి నేను టచ్ చేసి వాళ్ళందరి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. వాళ్ళకి ఏ విధమైన పరిష్కారం వాళ్ళకి చేయాలన్న కార్యాచరణ మాకుంది. కానీ మరి గత ప్రభుత్వంలో నేను పోటీ చేసిన రెండు పర్యాయములు ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక ఆ నాయకులు ప్రజల సమస్యలు తీర్చే దానికంటే మిగిలిన మధ్యంతర నేతలకు వత్తాసు పలకడానికే ఎక్కువ మొగ్గు చూపారు. కాబట్టి మాలాంటి వారికి అన్యాయం చేశారు. నాతో
నాతో పాటు ఉన్నందుకు చాలామంది కార్యకర్తలకి, చాలామంది గ్రామస్తులకి, చాలామంది మహిళలకి, బిడ్డలందరికీ అన్యాయం జరిగింది. వారికి జరిగిన అన్యాయాన్ని నేను ఎదుర్కోవాలి, వాళ్ళ పక్షాన నేను నిలబడాలి. నియోజకవర్గానికి నా తరపున ఎంత మేలు జరుగుతుందో అంత మేలు చేయాలి. అభివృద్ధి అంటే ఎలా ఉండాలి, ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి, ఒక ఐడియల్ ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అనేది చూపడానికైనా నేను నా కష్ట నష్టాలను అన్నిటిని ఓర్చుకొని మళ్ళీ వీళ్ళ మధ్యకి రావడము నాకు నిజంగా ఒక మంచి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందిగా భావిస్తూ ఉన్నాను. మరి నాకు ధైర్యం చేకూర్చేటట్టు నేను వేసిన ఒక అడుగుకి 10 అడుగులు 10 మంది నాతోని రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వారిచ్చిన ఈ ప్రోత్సాహము, వారిచ్చిన ధైర్యం అనేది మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నట్టు 12 అసెంబ్లీ స్థానానికి గాను ఎలక్షన్ అధికారులు ప్రత్యేక షరతులు అవలంబిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న 108 ఉద్యోగస్తులందరూ పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నారు. కానీ ఒక గిద్దలూరు నియోజకవర్గంలోనే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోకుండా రెవెన్యూ కార్యాలయం వద్ద వేచి చూస్తున్నారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గాల్లో దాదాపు 108లో పనిచేస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. ఒక గిద్దలూరు నియోజకవర్గంలోనే షరతులు అడ్డొస్తున్నాయని 108 సిబ్బంది వాపోతున్నారు. మే 13 రోజున డ్యూటీలో ఉండి ప్రజా సమస్యల మీద మేము తిరుగుతూ ఉంటే మా ఓటును కూడా వినియోగించుకోలేకుండా పోతున్నామంటూ 108 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ డ్యూటీ పడిందో ఆ ఆర్డర్తో పాటు మీ యొక్క ఓటర్ ఐడి విద్యార్థులు విలువలతో కూడిన నైపుణ్యాలు పెంపొందించుకుంటూ లక్ష్యాలను సాధించాలని ఖమ్మం మండల విద్యాశాఖ అధికారి బి మాల్యాద్రి తెలిపారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని బోర్డు స్కూల్లో పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి బి మాల్యాద్రి హాజరై పాఠశాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన నైపుణ్యాలను పెంపొందించుకుంటూ లక్ష్యాలను సాధించాలన్నారు. వేసవి సెలవులలో గ్రంథాలయాలను వినియోగించుకుంటూ పుస్తక పఠనంపై శ్రద్ధాశక్తులు పెంపొందించుకున్న విద్యార్థులు అపార జ్ఞానాన్ని సంపాదించవచ్చునన్నారు. విద్యార్థులకు ప్రగతి పత్రాలను అందించి ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలాపనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి. ఈ సందర్భంగా ఎంఈఓ మాల్యాద్రిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్, ప్రధాన ఉపాధ్యాయుడు వరకుంట్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు గోపిశెట్టి శ్రీనివాసులు, సలీమా, ఖుర్షీద్, నాగమణి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్. Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state-of-the-art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs,
and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School, Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School, Markapur, a CBSE affiliated school. For admissions, contact 8500 444 345 and 8500 555 345. Welcome back. పేదలకు సాయం చేయడంలోనూ పేదలకు అండగా ఉండడంలోనూ ప్రజలకు నిరంతరం ఆదుకోవడంలోనూ కుందూరు నాగార్జునరెడ్డి ఎప్పుడు ముందుంటారని ఆయనను గెలిపించి గిద్దలూరు నియోజకవర్గంలో ఆయన సేవ చేసే అదృష్టాన్ని ఇవ్వాలని శ్రీమతి కుందూరు కల్పనారెడ్డి ఓటర్లను కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గిద్దలూరు వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి సతీమణి శ్రీమతి కల్పనారెడ్డి విస్తృత పర్యటన చేశారు. మండుటెండలోనూ తనదైన శైలిలో ఇంటింటికి తిరుగుతూ మహిళలను, వృద్ధులను, పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ఓటర్లను కోరుతున్నారు. మండల పరిధిలోని అలీనగరం, రెడ్డిచెర్ల, బ్రాహ్మణపల్లె, చింతలపల్లె పంచాయతీల్లోని వివిధ గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుందూరు నాగార్జునరెడ్డి ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటారని, మార్కాపురంలో గత 5 సంవత్సరాలుగా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించేవారిని, కోరి వచ్చిన వారికి సాయం చేసేవారిని, అలాంటి నాగార్జునరెడ్డికి గిద్దలూరు నియోజకవర్గం కూడా సొంత నియోజకవర్గం అని, ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి ఆయన తహతహలాడుతున్నారని, నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం మీరు ఓటు ద్వారా కల్పించాలని, తమ కుటుంబం ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని, ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయం కావాలన్నా మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, గిద్దలూరు అభ్యర్థిగా నాగార్జునరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాలని దృష్టితో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ఎంపీపీ అమూల్య, 3 పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇంకొకటి ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే ఏం చెప్పాలో తెలియక వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అని ఒక ప్రాపగాండా సృష్టిస్తున్నారు. ఇదంతా అవాస్తవం. మేము గత కొద్ది రోజులుగా వచ్చిన దగ్గర నుంచి కూడా గిద్దలూరులోనే నివాసం ఉంటున్నాము. ప్రత్యక్షంగా ఇక్కడే ఉండి ఏ సమస్యలున్నా తెలుసుకొని పరిష్కరిస్తారని కూడా మాటిస్తున్నాము. ఇక్కడ మా మామగారైన కేపీ కొండారెడ్డి గారికి మరియు మా నాన్నగారు ఉడుమల శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ పరిచయాలు ఉన్నాయి. గత 20-25 ఏళ్ల నుంచి ఇక్కడ చాలామందికి తెలుసు అందరికీ. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతోందని, ఎవరు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే అవసరం లేకుండా ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఖమ్మం టీడీపీ నాయకులు ఇళ్ల సోమయ్య, వేల్పుల భూపాల్, చింతలబోయిన విజయ్, కాకర్ల రవి ఆధ్వర్యంలో ఖమ్మం తెలుగు వీధికి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలకు ఆహ్వానించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఖమ్మం పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని, తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధిలో నడవాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నా అది ఒక ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని అవుతుందని అన్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరడంతో పాటు సమన్యాయం జరుగుతుందని, ప్రజాసేవ కోసం నిరంతరం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీని టీడీపీలో చేరిన అపలబోయిన శ్రీరాములు, రమణ, అపలబోయిన సుశీల, మొరిబోయిన రంగారావు, లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. బాలయ్య బాలయ్య బాలయ్య
ఇతరపై నాగయ్య, ఇతరపైన సుబ్బయ్య, అప్పటిపై వెంకటేశ్వర్లు, అప్పటిపైన శ్రీను, అప్పటిపైన తరుణ్, అప్పటిపైన ప్రసాద్. చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలు నమ్మొద్దని జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు ఓటర్లు ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు సతీమణి దుర్గాకుమారి అన్నారు. ఈ నెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్కాపురం పట్టణం 4వ వార్డు నందు వార్డు కౌన్సిలర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వెంకటరాంబాబు సతీమణి దుర్గాకుమారి కుమార్తె సౌజన్య వార్డులో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పలకరిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్న రాంబాబుకు పట్టం గడితే మరిన్ని అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని ఆమె అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును సరైన నాయకుడికి వేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిచే విధంగా రాంబాబును ఆశీర్వదించాలని కోరారు. వార్డులో పర్యటిస్తున్న దుర్గాకుమారికి వార్డు ప్రజలు నీరాజనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ ప్రచారంలో కౌన్సిలర్లు దొడ్డ భాగ్యలక్ష్మి, సిరాజ్, రోజ్ లిడియా, మాజీ ఎంపీపీ పోరడి అరుణ, చెంచిరెడ్డి, పత్తి కృష్ణ, షేక్ దౌలా, వైఎస్ఆర్సీపీ యూత్, మహిళలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు నిలబడమంటున్నా అందుకని ఇటే లైట్ అమ్మకెళ్ళి ఇటు తిరుగన్నా, నువ్వు ఇటు తిరుగు. హోమ్ ఓటింగ్ ద్వారా కొమరోలు మండలంలో వికలాంగులు, వృద్ధులు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు టీమ్ రూట్ పోలింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వికలాంగులకు, 85 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీమ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. గత శనివారం నుండి నేటి వరకు కొమరోలు మండలంలో అన్ని పంచాయతీలలోని గ్రామాల్లో ఫారం 12G ఇంటి వద్ద ఓటుకు నమోదు చేసుకున్న వారందరికీ చేత ఓట్లు వేయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కొమరోలు మండలంలో మొత్తం 66 హోమ్ ఓటింగ్లకు గాను అందరి చేత వారి వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఓటు వేయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఓతో పాటు పోలింగ్ సిబ్బంది, మండలంలోని అన్ని పంచాయతీల బిఎల్ఓలు, అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 13వ తేదీన సార్వత్రిక జరగనున్న సభ నేపథ్యంలో కొమరోలు మండలంలో వికలాంగుల కోసం మరియు 80 సంవత్సరాలు దాటిన ముసలివారి కోసం హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. హోమ్ ఓటింగ్ కార్యక్రమంలో ఇప్పటి వరకు కొమరోలు మండలంలో 66 మందికి గాను 55 మందిని వినియోగించుకున్నారు. టీడీపీ పట్ల ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని, వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ముత్తుముల అశోక్ రెడ్డి సోదరి గీత, బీజేపీ గిద్దలూరు నియోజకవర్గ నాయకురాలు పిడతల సరస్వతి రాచర్ల మండలంలోని పాలకవీడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి సోదరి గీతా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పరంగా స్థానిక ప్రజలకు వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు నెలకు 6,000 రూపాయల పెన్షన్, మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు 3,000 రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నా పేరు పిడతల సరస్వతి, బీజేపీ నాయకురాలిని. ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున అశోక్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా, ఎంపీ గారికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూటమి తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరం ఉమ్మడిగా కలిసి మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా అశోక్ రెడ్డి గారిని గెలిపించాలని ఎంతో కష్టంతో, కృషితో, ఎండ అనక వాననక ఎంతో కృషి చేస్తున్నాము. ఈరోజు సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇంటింటి ప్రచారాలు చేస్తున్నాము. ఈ సూపర్ అంటే ఒక హ్యాండిక్యాప్డ్ 6,000, వృద్ధాప్య పింఛన్ 4,000, మహిళలకు వంట గ్యాస్లు 3 సిలిండర్లు సంవత్సరానికి, 15,000 పిల్లలకు స్కూల్, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 సంవత్సరానికి, నెలకు మహిళకు 1,500 అకౌంట్లో పడతాయి. కింద జాబ్ రాని వాళ్లకు 3,000, 20 లక్షల ఉద్యోగాలతో ఈ 5 సంవత్సరాలలో కల్పించాలనే సంకల్పంతో ఒక కూటమి తరఫున మేమందరం పోరాడుతున్నాము. ఈ రోజు ఇంత నిరుద్యోగులు రావడానికి కారణం ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వ్యవస్థ ఇంత అధ్వానంగా ఉంది అని ఈ రోజు కూటమి కలవడానికి కూడా కారణము ఇంత అవినీతి, రౌడీజం జరుగుతుందని. నా పేరు గీతా భవాని. ఎన్డీఏ కూటమి తరఫున నిలబడ్డ ముత్తుమల అశోక్ రెడ్డి గారి చెల్లెలు నేను. అన్న తరఫున ఓటు అడగటానికి నేను ఈ ఊరికి రావడం జరిగింది. ఇవాళ పాలకి అనే గ్రామానికి వచ్చాను. ఇక్కడ ప్రజలందరూ చాలా మాకు అనుకూలంగా ఉన్నారు. చాలా స్పందన చాలా బాగుంది. ఇదే స్పందనతో అన్న ఖచ్చితంగా, ఇదే స్పందన అన్నకి బలం అన్నమాట. ప్రజల బలమే గారు ఎమ్మెల్యేగా గెలుపొందితే అని చెప్పాలా. ఈ తరఫున ముత్తుమల అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, శ్రీనివాస్ రెడ్డి గారు గెలుపొందితే సూపర్ 6 పథకాలు ప్రజలందరిలోకి చేరుతాయి, నివృత్తి పొందుకుంటారు. రైతు భరోసా చేరుకుంటున్నారు, 3 వస్తాయి సంవత్సరానికి. ఉచిత బస్సు సౌకర్యము ఉంది. 4,000 చేరుతుంది. వికలాంగులకు 6,000 చెప్తాయి. ప్రతి ఒక్కటి ప్రజల్లోకి వెళ్తుంది అన్న గెలిచిన తర్వాత. విద్యార్థికి 15,000 చేరుతుంది. ఏది డౌట్ మాత్రం ప్రజలకు ఉండకూడదు. అన్ని పథకాలు అందరికీ చేరుతాయి. అందరూ ఈ యొక్క ప్రజలకి అన్న మీద ఉన్న విశ్వాసమే అన్న గెలుపుకి కారణమవుతుంది. ఇదే బలంతోనే మేము ముందుకు వచ్చాము. అన్నను అందరూ ఆశీర్వదించి గెలిపించాలని నా ప్రార్థన. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 సంక్షేమ పథకాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి అందజేసి సంక్షేమ పాలన ద్వారా అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని దేవ్యేష్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గిద్దలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి తనయుడు దేవ్యేష్ రెడ్డి తన తండ్రికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని గుండ్రెడ్డిపల్లె, నారాయణపల్లె గ్రామాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటికి తిరుగుతూ అవ్వ తాతలకు పలకరిస్తూ ప్రతి యువతను సమన్వయపరుస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తున్నారు, కరపత్రాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ సంక్షేమ పాలన రావాలంటే అది కూటమి వల్లే సాధ్యమని, అందువల్లే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒకటిగా పోటీ చేస్తూ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారని, ప్రజలందరూ కూడా కూటమి పక్షాన నిలిచి కూటమికి అధికారాన్ని ఇవ్వాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు శాసనసభ అభ్యర్థిగా అశోక్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోనేని వెంకటేశ్వర్లు యాదవ్, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మన పిల్లవాడు మన కళ్ళ ముందే పెరుగుతాడు. మన పిల్లవాడు మనకు చదువుకున్నట్టు తెలుస్తుంది. అలాగే చెడ్డదారులు తెలుస్తుంది. ఆలోచించండి. మన రోడ్లు ఇప్పించుకున్నాము, నీరు తెచ్చాము, దాని తర్వాత CMRF రిలీఫ్ ఫండ్లు ఇప్పించాము, మన పెన్షన్ దాదాపు మనము మన నియోజకవర్గానికి 1,300 అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అదే మనకు అశోక్ రెడ్డి గారి 5 ఏళ్ళు, అదే మనకు ఆయన స్థానికులు సౌమ్యులు, ఎప్పుడు చూసినా ఎల్లప్పుడూ కూతసం దూరంలోనే ఉంటారు. మన గిద్దూరు ఇక్కడ నుంచి 10 నిమిషాలు లేదా 10 అవతల వాళ్ళు నాన్ లోకల్ వ్యక్తులు. లోకల్ తెలియజేస్తారయ్యా అంటే ఆయన గంట ప్రార్థన చేస్తారు, కూర్చో మాట్లాడతారు, ప్రజలతో అసలు మాట్లాడరు. ఒకసారి జనసేన ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సూపర్ 6 పథకాలను వివరిస్తూ మేనిఫెస్టో పత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమైపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఎర్రగొండపాలెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గూడూరి ఎరక్షన్ బాబుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డికి చెరొక ఓటు వేసి వారి ఇరువురిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి ప్రచారం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరక్షన్ బాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, ఎన్నికలు డబ్బుకు 22 సంవత్సరాల పోరాటానికి జరుగుతున్న యుద్ధం అని ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా బలపరిచిన మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించకుంటే నియోజకవర్గంలో గల సమస్యలను సర్కారు ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొసన ప్రసాద్, పసుపులేటి సుధాకర్, గుండారపు శ్రీను, భీమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు రాంబాబు, శ్రీకాంత్, లక్ష్మయ్య, బాబూజీ తదితరులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ కార్యకర్తలు, నాయకులతో పాటు గత కొంతకాలంగా ఆయన కుటుంబ సభ్యులు నియోజకవర్గంలోని 5 మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పురాణ కాలం నుంచి కూడా పురుషుని విజయం వెనుక స్త్రీ అండ ఉంటుందన్న నానుడి ప్రకారం భర్త విజయాన్ని కాంక్షిస్తూ భార్య భాగ్యసీమ చౌదరి తనదైన శైలిలో ప్రచారం చేపట్టారు. ఆమె పేరులోనే భాగ్యం అంటే అదృష్టం, ఆ రెండు కలిస్తే విజయం గనుక ఆ దిశగా ఆమె ప్రచారం తాటిపర్తి చంద్రశేఖర్ కి కలిసి వస్తుందంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీలోని అంబేద్కర్ నగర్ దళితవాడలో కలిగి తిరుగుతూ తన భర్త వైసీపీ తరఫున నిలబడ్డ విషయాన్ని తెలుపుతూ ఎండకు తిరుగుతూ ఓట్ల కోసం అమ్మ, పెద్దమ్మ, అయ్యా, అన్న అంటూ ఆమె అభ్యర్థిస్తున్న తీరు పట్ల మహిళలు చలించిపోతున్నారు. చేతులు పట్టుకుని చేతులు జోడిస్తూ ఫ్యాన్ గుర్తుకు 4 నెంబర్పై ఓటేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా మంచి వ్యక్తి అయిన తన భర్తను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందని కోరారు. కాలనీలోని మహిళలు ఆమెకు సంఘీభావంగా ఇళ్లకు తాళాలు వేసి ఆమెతో పాటు కాలనీలోని మిగతా గడపలకు తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ఆ కాలనీకి చెందిన పార్టీ నాయకులు ఉన్నారు. ఓకే ఓకే రైట్ టవల్స్ అనిషేక ఏరా ఆగండి ఆగండి ఆగుతున్నా బాబా రండి పండు మోనికా చెర్రీ మోనికా తిరగమని వాళ్ళని
ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.